కృంగిపోతావే, నీరసించిపోతావే, నిరుత్సాహపడతావే, నిర్జీవతను కోరుకుంటావే, దేవునికి దూరం అవటానికి ఇష్టపడతావే, నిన్ను నీవు చంపుకోవటానికి ఇష్టపడతావే. ఒక్కసారి ఆయన వైపు చూడు. కలువరి శిలువలో నీ కొరకై రక్తం వచ్చింది, ప్రాణం అర్పించి నీ యావత్ భారాన్ని తన భుజస్కంధముల మీద సిలువుగా మోసిన, నీ శాపాస్పదమైన స్థానములో తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని అప్పగించుకున్న కరుణా సంపన్నుడైన ప్రభువు వైపు చూడు. సంగమా, నీవు చూడవలసింది ఆయన తట్టుకు. ఓ యవ్వన కుమారులారా, మీరు చూడవలసింది ఆయన తట్టుకు. ఆయన తట్టుకు మీరు చూస్తే మీకు వెలుగు కలుగుతుంది, మీ భవిష్యత్ మీకు అర్థమవుతుంది. నా ప్రియ దేవుని సంగమా, నీ విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు నీవు ప్రయాణం చేయాలి, పయనించాలి. నీ పరిస్థితుల వైపు చూస్తూ ఉంటే నువ్వు ముందుకు సాగలేవు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ముందుకు సాగలేవు. నీ స్వనీతిని నీవు స్థాపించకూడుకుంటే పడిపోతావు. నీ నీతికి ఆధారభూతుడు ఆయనే. ఆయన వైపు చూడాలి. మేమెంత బలహీనులమో, ఇవంత బలవంతుడవయ్యా. మేమెంత మట్టి వారమో, నువ్వంత మహిమ కలిగిన వాడవయ్యా. నీవు నిత్యముండు వాడవు. నీవే మా బలం, నీవే మా ఆధారం, నీవే మా రక్షణ అని మనం ఆయన తట్టుకు తిరిగినప్పుడు గొప్ప కార్యాలు ఆయన మన జీవితాల్లో చేస్తారు. అద్భుతమైన కార్యాలు ఆయన మన జీవితాల్లో జరిగిస్తారు. మనం ఆయన సన్నిధికి చేరిన మన ఆయుష్కాలం ముగిసిన కాలంలో మన తరములకు ఆయన దేవుడిగా ఉండి 1000 తరముల వరకు కరుణించు దేవుడే నడిపించగలడు. ఆయనను నమ్ముకొనుము, ఆయన మీద ఆశ పెట్టుకొనుము, ఆయన తట్టుకు తిరుగుము, ఆయనను ఆధారము చేసుకొనుము అని ప్రతిసారి దైవజనుడు కేకలు వేయించు, రొమ్ములు కొట్టుకొనొచ్చు మీకు ప్రకటన చేయించు ఉండగా, మళ్ళీ మళ్ళీ మూర్ఖత కనపరచటానికి మీకేమీ సంభవించినది? సమీపముగా ఉన్నవారులారా, దూరముగా ఉన్నవారులారా, ఈ మాట ఆలకించండి. ఈ దుర్దినాలలో, ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో, ఈ చెడ్డ దినాలలో నీ సమయాన్ని ప్రభువుతో గడుపు. ప్రభు పాదాలకు పట్టుకో, ప్రభువుని హత్తుకో. నీ హృదయములో అన్నిటికంటే ప్రాముఖ్యమైన స్థానములో ఆయనను, ఉన్నత స్థానములో ఆయనను నిలబెట్టు. ఆయనను ఆసీనుడిగా చేసుకో. ఆయనను నడిపించగలడు. అపవాది నీ పరిస్థితులను చూపిస్తాడు. దురాత్మలు నీ పరిస్థితిని బట్టి నిన్ను కృంగదీయడానికి ఇష్టపడతా ఉంటాయి. కానీ ప్రభు పట్ల నీకున్న అమూల్యమైన విశ్వాసం వాటిని తొక్కి పట్టి అధిగమించి లెగుస్తుంది. ఇదిగో నా ప్రాణమా, నీవు నాలో ఇలా కృంగినా, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నా దేవుని యందు నిరీక్షణ ఉంచుము, నేను ఆయన నమ్ముకొనుచున్నాను. మనుషుల వైపు చూచి కొందరు తమ ఆత్మీయతను విడిచిపెట్టుచున్నారు. పరిస్థితుల వైపు చూచి కొందరు దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. తమను తాము నమ్ముకొని కొందరు నశించిపోతున్నారు. కానీ యేసు వైపు చూచువారు, యేసుతో నడుచువారు, యేసుకు అప్పగించుకున్నవారు
విఫలమైనట్లు, తప్పిపోయినట్లు, దూరమైనట్లు, నశించినట్లు చరిత్రలో లేదు. నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేపుటకు ఆ నీతికి ఆధారభూతుడున్నాడు. వారిని కట్టుటకు, నిలుపుటకు, నిర్మించుటకు, తిరిగి స్థాపించుటకు, స్థిరపరచుటకు సమర్థుడు, శక్తిమంతుడైన నా ప్రభువు ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచి తప్పిగలిగిన వారి మీద జీవజలన ప్రవాహములు కుమ్మరించగలిగిన దేవుడు ఉన్నాడు. మేము ఆయనను ప్రకటిస్తున్నాం. సజీవుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు నమ్మిక ఇచ్చిన వారు, ఆయనను ఆధారము చేసుకున్న వారు సిగ్గుపడినట్లు చరిత్రలో లేదు. వారు తల ఎత్తబడినది. అందుకే వారు ఆయన తట్టుకు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ప్రభు వాక్యం సాక్ష్యమిస్తుంది, చరిత్ర సాక్ష్యమిస్తుంది. నా ప్రియ దేవుని సంఘమా, నీ పరిస్థితులను బట్టి అలిసిపోయిన స్థితిలో ఉన్నావేమో, మనుషులను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, యేసు వైపు చూడు. ఈ ఉదయం నీకు పరిష్కారం ఇచ్చే ప్రభు వైపు చూడు. శ్రద్ధగా ఆయన మాటను ఆలకించు. ఆయన నీ పక్షమున గొప్ప కార్యములు చేయునుగాక. మీ మనస్సును ఆయన స్థిరపరిచి, మీ మనస్సులో నెమ్మదిని పుట్టించి, అమూల్యమైన విశ్వాసమును వృద్ధిపరిచి తన మహిమను మీ జీవితాలలో కనపరచునుగాక. మిమ్మను ధైర్యపరిచి నిలబెట్టునుగాక. గతమును మన్నించి ఒక నూతనమైన క్రియ మీ జీవితాలలో ప్రారంభించునుగాక. యేసు నామములో ఆమేన్.